రాజధాని అమరావతికి చట్టబద్ధత ఉంటుందా? ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి? రాష్ట్ర మంత్రిని అమరావతి రైతులు అడిగిన సూటి ప్రశ్న ఇది. ఇందుకు మంత్రి నారాయణ ఇచ్చిన సమాధానం ఏంటో చూద్దాం. రాజధాని అమరావతిపై రైతులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు మంత్రి నారాయణ. అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు. వడ్డమానులో ల్యాండ్ పూలింగ్ కార్యాలయం కూడా ఓపెన్ చేశారు. వడ్డమాను గ్రామంలో 1937 ఎకరాల భూ సమీకరణ చేస్తోంది సిఆర్డీఏ. ఈ సందర్భంగా రైతుల సమస్యలు తెలుసుకున్నారు మంత్రి నారాయణ. రాష్ట్రంలో ఎక్కడా లేకున్నా వడ్డమానులో రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కుటుంబానికి 1,50,000 వరకు రుణమాఫీ చేస్తామన్నారు. ఇందుకోసం 500 కోట్లకు పైగా ఖర్చవుతున్నా సీఎం రుణమాఫీకి అంగీకరించారని చెప్పారు మంత్రి నారాయణ. రైతుల సమావేశంలో కొందరు రైతులు ఎమ్మెల్యే శ్రవణ్ మంత్రి నారాయణ ముందు తమ సందేహాలు వ్యక్తం చేశారు. గతంలో లాగా ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి చట్టబద్ధత కల్పించాలని కోరారు. రైతుల ఆందోళనను తెలుసుకున్న మంత్రి నారాయణ కేంద్రం రాజధాని నోటిఫై చేసేందుకు ప్రయత్నిస్తోందని, కేంద్ర మంత్రి పెమ్మసాని ఇదే పనిలో ఉన్నారని చెప్పారు. కేంద్రం గజెట్ విడుదల చేస్తే ఇక రాజధాని మార్పు అనేది ఉత్పన్నం కాదని రైతులకు భరోసానిచ్చారు. ఈ పరిహారం ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ లో పెట్టండి. మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసిస్తామన్నారు. 4 సంవత్సరాలు సమయం తీసుకోండి. 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే పరిహారం పెట్టండి, భారమైన పరిహారం పెట్టండి. ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేయకపోతే కోర్టు అసలు కండిషన్ పెట్టమంటున్నాం సార్. దాంట్లో దీని మీద కండిషన్ పెట్టమంటున్నాం సార్. ఎకరానికి 5 లక్షలు ఇవ్వండి సంవత్సరానికి, మీరు అభివృద్ధి చేసి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వ రంగాన్ని ఇప్పుడు అన్ని వర్క్ స్టార్ట్ చేసాము. ఎంతో వేగవంతంగా దాదాపు 55,000 కోట్లు ఖర్చు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 3 ఏళ్లలో అయిపోతాయి. అధికార భవనాలు అయితే 4,026, అందులో ఒక 500 తప్ప మిగతావన్నీ రేపు మార్చి ఎన్నికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సీడ్ యాక్సెస్ రోడ్ని ఫిబ్రవరి ఎండింగ్కి మంగళగిరి రోడ్డు పైకి ఎక్కిస్తున్నాం. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ అన్నీ 2 years లోపల అయిపోతాయి. లేఅవుట్స్ రోడ్స్ 2.5 years, ఐకానిక్ బాల్స్ మాత్రం 3 years పడుతుంది. అయితే కొత్తగా ఏదైతే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నామో అక్కడ వాళ్ళందరూ ఇలా డిలే అయితే ఎట్లా సార్ మాకు అంటే, దానికి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది. ఫస్ట్ సీడ్ యాక్స్ రోడ్లు ఎలా అయితే ఇప్పుడు 2 లైన్ వేస్తున్నామో, మాస్టర్ ప్లాన్ 9 లైన్స్కి 12 లైన్స్కే మాస్టర్ ప్లాన్ చేస్తాం సార్. అయితే ఫస్ట్ ఒక 2 lines చేసి ఫస్ట్ ఎలక్ట్రికల్ లైన్స్ ఇచ్చేస్తాం. ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, ఇబ్బంది ఉందని దానికి ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. అది వీలైనంత తొందరలో కంప్లీట్ చేస్తాం. అది 3 ఏళ్ళు కూడా అవసరం లేదు. 14-19లో రాష్ట్రంలో రైతు రుణమాఫీ పొందింది రాష్ట్రం మొత్తం. అదేవిధంగా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో కూడా ఆ రుణమాఫీ 1,50,000 వరకు ఎడిచేసాం. అయితే ఇప్పుడు రుణమాఫీ రాష్ట్రంలో లేదు. అయితే ఈరోజు శాసనసభ్యులు ఇక్కడ రైతులందరూ అడుగుతున్నారు, అప్పుడు ఇచ్చారు కదా అలాంటి ఫెసిలిటీ ఇస్తే కుటుంబానికి, ఆ రోజు ఎలా ఇచ్చారో అదేవిధంగా కుటుంబానికి ఇస్తే కొంత ఉపశమనం ఉంటే వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా రైతు సోదరులందరి మధ్య తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అయ్యారు. సో ఈశ్వర్, ఎన్నో అనుమానాలు, సందేహాలు అన్నీ అడిగేసినట్టున్నారు రైతులు. మంత్రి నారాయణ ఇచ్చిన సమాధానంతో వాళ్ళు సంతృప్తి చెందారా, భరోసా ఫీల్ అవుతున్నారా, ఏమంటున్నారు? ఎగ్జాక్ట్లీ రైతులందరిలో ప్రభుత్వానికి సహకరించడానికి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ గతంలో చోటు చేసుకున్న ఆలస్యం కావచ్చు, గతంలో చోటు చేసుకున్న వాటికి సమాధానాలు దొరికిన తర్వాతే మేము ముందుకు వెళ్తామని చెప్తున్న నేపథ్యం అయితే కనిపించింది. ఒకసారి ప్రస్తుతం మనతో గ్రామానికి సంబంధించిన రైతున్నారు. ఏంటి ప్రధానంగా మీ అభ్యంతరం ఏంటి? మాది వడ్డమాన గ్రామం అండి. నా పేరు శ్రీనివాసరెడ్డి. మా గ్రామంలో 2వ విడత భూ సమీకరణలో భాగంగా 7 గ్రామాలు తీసుకునే వాటిలో వడ్డమాన గ్రామం కూడా ఒకటి. ఈరోజు మా ఊళ్ళో సిఆర్డీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. గతంలో ఒకసారి మంత్రి నారాయణ గారు, స్థానిక శాసనసభ్యులు గారు వచ్చి ఉన్నారు. ఒక అవగాహన సదస్సు అనేది ఆ రోజు పెట్టారు. ఏమంటే గ్రామ సభ ఏమన్నా పెడితే మా సమస్యలు ఇదంటే వాళ్ళు మీ రైతుల అభిప్రాయాలు తీసుకోవడానికి అని అన్నారు. ఏమంటే రాజధాని డెవలప్కు మేము వ్యతిరేకం కాదు, భూ సమీకరణకు మేము వ్యతిరేకం కాదు. కాకపోతే 2014లో ఇచ్చినటువంటి రైతులకు 29 గ్రామాల్లో ఇచ్చినటువంటి విధానాలు కాకుండా ఇది 2026 అండి. ఇప్పుడు ఈ టైంలో మాకు ప్యాకేజీ పెంచమని అడిగాము. మేము ఎలా అడిగారు? ఎంత పెంచమన్నారు? మేము 1,500 గజాలు అడిగామండి. ఎంత
ఇంతకుముందు ఎంత ఇచ్చేవాళ్ళు? 1250 ఇచ్చారండి గతంలో. ఓకే, మేము 1500 గజాలు ఇమ్మని అడిగాము. అట్లే కౌలు కూడా గతంలో 30,000 అండి స్టార్టింగు. మేము 50,000 కౌలు అడిగాము. రాజధానిలో ఉండే నిరుపేదలకు ప్రస్తుతానికి 5,000 ఇస్తున్నారండి. వాళ్ళకి మేము 10,000 ఇవ్వమని అడిగాము. నిర్ణీత కాల వ్యవధిలో ఇప్పుడు మాకు ఇచ్చే రిటర్న్ బోర్డు ఫ్లాట్లు 2 సంవత్సరాల 3 సంవత్సరాల నిర్ణీత కాల వ్యవధిలో డెవలప్ చేస్తామనేది ఒక అగ్రిమెంట్ బాండ్లో పెట్టమని అడిగామండి. రుణమాఫీ చేయమని అడిగాము. అయితే ఈ విషయాల గురించి మేము ఆ రోజు అవగాహన సదస్సు రోజు మేము వాళ్ళ దృష్టికి తీసుకొస్తే ఇది అవగాహన సదస్సు మాత్రమే, గ్రామ సభ జరిగింది. మీ విషయాలు ఏదైనా ఉంటే రిటర్నబుల్గా రైతులందరూ కూడా సమస్యలు ప్రభుత్వం తీసుకురావచ్చు, మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము. సాధ్యపడే ఏదైనా ఉంటే మేము కంపల్సరిగా రైతుకు రుణమాఫీ ఇచ్చారు కదా, రుణమాఫీని మీరు ఇంతకుముందు అడిగారు, దాని ప్రకారం తీర్చారు. మిగతా వాటికి సంబంధించి కూడా ముఖ్యమంత్రితో మాట్లాడుతామని చెప్పినట్టున్నాను. మిగతా వాటి గురించి కూడా మేము కౌలు పెంపు అన్నాము. కౌలు పెంపు ఒకటే సీఎం గారితో చెబితే సరే చూద్దాం దాన్ని అన్నారు. మేము రిటర్న్ ఫ్లాట్లు కూడా అడుగుతున్నాడు, గజాలు కూడా మేము 1500 గజాలు అడిగాము. మేము ఇవే మీ ప్రధానంగా మీ అభ్యంతరాలు గజాలు పెంచడం, కౌలు పెంచడం, రుణమాఫీకి సంబంధించి ఆల్మోస్ట్ వచ్చేసింది. అది ఇంకేంటి మీరు? నిర్ణీత కాల వ్యవధిలో ఫ్లాట్లు డెవలప్ జరగాలండి. గతంలో లాగేదో ప్రభుత్వానికి మేము ఫ్లాట్లు ఇస్తే వాళ్ళు గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ పక్కన వేయటం చాలా ఇబ్బందులు పడ్డారు. అటువంటి ఇబ్బందులు అనేది మా గ్రామాల్లో రాకుండా సార్ రైతుల దగ్గర మేము భూములు ఇస్తున్నాము. భూములు ఇచ్చినప్పుడు మాకు తిరిగి ఇచ్చేటప్పుడు రిటర్న్ బోర్డు ఫ్లాట్లు ఇవ్వడంలో కానీ, ఫ్లాట్లో ఏదో ఇప్పుడు గతంలో వాళ్ళు అంటున్నారు ఈదు పొట్లన్నీ రకరకాల కొన్ని రిజిస్ట్రేషన్ జరగలేదని. అటువంటి సమస్యలన్నీ మీరు చూసి ఉండారు, ప్రభుత్వం అధికారులు తెలుసు కాబట్టి మా ఊళ్ళో అసలు సమస్యలు లేకుండా ముందే సాల్వ్ చేసి చేయమని అడుగుతున్నామండి. జనరల్గా అందరూ గ్రామస్తులందరూ ఒకే నిర్ణయం మీద ఉన్నారా, లేకపోతే ఇంకేదైనా రాజకీయ అంశాలు ప్రభావితం చేసే అవకాశం? మెజార్టీ ప్రజలు అనేది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఏదైనా గ్రామం అన్నాక 100 మందిలో 10 మంది సరే ఇవ్వడానికి సిద్ధపడి ఉండొచ్చు. మెజార్టీ ప్రజలు మాత్రం మేము చేస్తున్నటువంటి ఈ డిమాండ్లకు కట్టుబడి ఉండారండి. ఇది రాజధాని రైతులు కావచ్చు, లేకపోతే ఇప్పుడు వడ్డమన్ రైతుల నుంచి వస్తున్నమాట. మేము ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకం కాదు, పూర్తిగా సహకరిస్తాం. కానీ 2014లో జరిగిన ల్యాండ్ పూలింగ్తో పోలిస్తే ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో మాకు ఇవ్వాల్సిన కౌలు విషయంలో కావచ్చు, ఆ తర్వాత దక్కాల్సిన పరిహారానికి సంబంధించి కౌలు రిటర్నబుల్ ప్లాట్లని నిర్ణీత కాల వ్యవధిలో డెవలప్ చేసి ఇవ్వడం, కౌలుని పెంచడం, అదే సమయంలో మిగతా ఇవ్వాల్సిన గజాలను పెంచి ఇవ్వడం ద్వారా మాకు మా ఇష్యూలను అడ్రస్ చేయాలని చెప్పి కోరుతున్న విషయం అయితే ఇక్కడ రైతుల నుంచి వినిపిస్తాం. రైట్ ఈశ్వర్.